నమస్తే అన్న. నమస్కారం. అన్న రీసెంట్ గా ఒకే ఒక వార్తతో మొత్తం మన ఇండియా అంతా కూడా అల్లకొల్లోరం కింద అయితే మారిపోయింది. ఎక్కడైతే జమ్మూ కాశ్మీర్ ఉందో అక్కడికి టూరిజం కోసం అని కొద్దిమంది వెళ్తే అందులో ఒక 28 మందిని, అది కూడా మగవాళ్ళని, వాళ్ళ హిందూస్ అని ప్రూవ్ అయిన తర్వాత చంపేసినట్టు మనకు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అసలు ఎందుకని ఈ మత కల్లోలం జరుగుతుంది? మరో విషయం, అసలు వాళ్ళు ఎందుకని టూరిస్టుల మీద పడ్డారు? అంటే మెయిన్ దీనికి రీజన్ వచ్చేసి ఏంటంటే, సీరియస్గా చెప్పాలంటే ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అయితే మెయిన్ ఇక్కడ చంపింది బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళ, లేకపోతే మన దేశంలో ఉన్న వాళ్ళ అనేది నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఇందులో కేవలం హిందువులనే చంపారు అనేది స్పష్టంగా చూపిస్తున్నారు కొన్ని మీడియా ఛానల్. మనమైతే చూడలేదు కాబట్టి మన రియల్గా ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ కొన్ని మీడియా ఛానల్ అయితే ప్యాంట్ లోడదీసి మరి చూసి వీళ్ళు హిందువులు అయితేనే చంపారు అని చెప్పేసి చూపిస్తాం జరుగుతుంది. సో మనకి ఏంది ఇది ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఏంటంటే ఎక్కడ చూసినా మత కల్లోలాలు. మొన్నేమో మణిపూర్లో జరిగింది, నిన్నేమో బంగ్లాదేశ్ జరిగింది, ఈ రోజేమో కాశ్మీర్లో. అసలు మన ఏంది, మన సమాజం, మన దేశం ముందుకెళ్లాల్సిపోయి ఇట్లా గొడవలు విద్వేషాలతో కొట్టుకోవడం, చంపుకోవడం. చాలా ప్రశాంతంగా ఉంది, ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది అని అనుకున్నాం. కానీ మనం ఈ గొడవలు ఏందో మళ్ళీ ఇలా స్టార్ట్ అవడం, మత కల్లోలాలు, కులాల మధ్యలో గొడవలు. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? 19లోకి 16లోకి వెళ్ళిపోతున్నామా, 80స్లోకి వెళ్ళిపోతున్నామా అని అయితే నాకు అనిపించింది. అన్న ఇప్పుడు మరో విషయం, దీని మీద నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మన ఇండియాకి ఒక పెద్ద దిక్కుగా అయితే ఉన్నారు. ఆయన కూడా ఒక మాట అయితే అన్నారు, ఎవరైతే తప్పు చేశారో వీళ్ళందరినీ కూడా శిక్షిస్తాము, తప్పకుండా పట్టుకుంటాము, ఇండియా దెబ్బ ఎలా ఉంటుందో అన్నది ఇప్పుడు జరిగిపోయింది భయ మిస్టేక్. ఆల్రెడీ టూరిస్టులు మన కాశ్మీర్ 370 ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత చాలా మంది టూరిస్టులు అనేవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వెళ్తున్నారు. సో వాళ్ళని అలా పట్టుకుని చంపేసిన తర్వాత చనిపోయిన వాళ్ళని, చంపిన వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసే, అయితే జైల్లో పెట్టు, వాళ్ళు మేపుతూ ఎందుకు, ఎంతవరకు? ఇది జరగకుండానే కదా మనం ఆపాలి. ఏం ప్రశాంతత కావాలి మన దేశానికి, ఏం కావాలి? మనం ఎక్కడైనా ప్రశాంతంగా తిరిగే కావాలి. సో ఇప్పటివరకు చాలా ఆనందపడ్డారు, 370 ఆర్టికల్ రద్దయింది, కాశ్మీర్ మన ఇండియాలో కలిసిపోయింది, చాలా ప్రశాంతంగా ఉంది, అందరూ ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు అందరూ వెళ్తున్నారు, మనం చూస్తున్నారు, చాలా బాగుంది అది అని చెప్పేసి చాలా గొప్పగా అనుకున్నారు. కానీ ఈ రోజు ఈ జరిగిన సిచ్యువేషన్ చూస్తే రేపు అన్న రోజున మళ్ళీ టూరిస్టులు వెళ్ళాలి అంటే వెళ్ళగలుగుతారా? రేపన్న రోజున మళ్ళీ ఎక్కడి నుంచైనా కాశ్మీర్ చూద్దాము, సరదాగా వెళ్ళాలి, ఈ సమ్మర్ హాలిడేస్ ఇదంతా ఇప్పుడు మంచి సీజన్. సో అక్కడికి చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వెళ్తున్నారు. అలాంటిది ఈ టైంలో వీళ్ళు ఇలా చేయడం, అది చేసిన వాళ్ళు ఎవరు అన్నది ఇంకా తెలియకపోవడం, వాళ్ళు పట్టుకోలేకపోవడం, ఇంకా ఇది ఖచ్చితంగా చాలా 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 బ్యాడ్ అనే చెప్పాలి, మన దేశానికే బ్యాడ్ ఇది. అంటే దీనికి సంబంధించి రాజకీయ కుట్ర కూడా ఉన్నట్టు ఇది మెయిన్ ఏంటంటే భయ్య, నాకు తెలిసి ఏంటంటే వక్ఫ్ బోర్డు రద్దు చేశారు కదా మొన్న. సో దీని గురించి మెయిన్ జరిగింది ఏమో అనిపిస్తుంది నాకేంటంటే. ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, అనిశ్చిత ఎక్కువైతే తిరుగుబాటు అనేది ఖచ్చితంగా మొదలవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఎవరికున్న రైట్స్, ఎవరికున్న విలువలు, ఎవరికి ఉండాల్సిన వాళ్ళకి ఇస్తా ఉంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఇన్ని రోజులు మనం ప్రశాంతంగా ఉన్నాం, మన వక్ఫ్ బోర్డు క్యాన్సిల్ చేశారు పార్లమెంట్లో పెట్టి. సో దాని ఎఫెక్ట్ ఇదని ఖచ్చితంగా అనుకోవచ్చు. 100% కూడా ఇదే నేను చెప్తున్నా. అంటే అదొకటి అన్న. మరో విషయం, అసలే హిందూస్ అది కూడా ఓన్లీ మగవాళ్ళనే. అది మరో విషయం ఏంటంటే, అక్కడ ఒక ఆమెకు కూడా వార్నింగ్ కూడా ఇచ్చారంటే, వెళ్ళి మేము మోడీకి చెప్పుకో అన్నట్టు కూడా మాట్లాడుతుంది. నేను చెప్తున్నాను కదా భయ్య, ఖచ్చితంగా ఇది మోడీ మీద కోపంతో కావాలని చేసింది. అంటే వాళ్ళు ఎందుకంటే ఏంది అసలు ఒకరిని అణిచివేయడం మొదలు పెడితే టెర్రరిజం అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు ఎక్కడైనా అంతే, ఒకరిని తొక్కేయాలనుకుంటే అందులో నుంచి ఎవడో ఒకడు వస్తాడు. సో ఇది ఖచ్చితంగా మోడీ మీద కోపంతో కావాలని చేసింది. కానీ ఇక్కడ నష్టపోయింది మాత్రం మన ప్రజలు, మన జనం, మన టూరిస్టులు. అది సో ఇప్పుడు ఇలాగే కొనసాగుతుంటే అసలే ఆంధ్రప్రదేశ్ లో అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా భారతదేశం అనేది గొడవలు, ఈ కల్లోలాలు, యుద్ధాలు వీటితోనే పోతుంది. మనం బయట దేశాలతో గొడవలు పడతాం అనేసి మన దేశంలో మనమే కొట్టుకుని చచ్చిపోయే పొజిషన్ వచ్చింది. డెవలప్మెంట్ అనేది పక్కన పెట్టేసాం, అభివృద్ధి అనేది పక్కన పెట్టేసాం. ఇక్కడ ఏంటంటే కేవలం హిందూయిజం కావాలి, భారతదేశం అంటే ఓన్లీ హిందువులదే కావాలి. అది హిందువులదే కావాలని కూడా మెయిన్ తప్పు. ఎందుకంటే మన సమైక్య దేశం, అందరు కలిసి ఉండేది, అన్ని మతాలు అన్ని కులాలు కలిసి ఉండే మన దేశాన్ని ఈ రోజున మనం ఓన్లీ హిందువులు మాత్రమే ఉండాలి, ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ బయటకి గెంటేయాలి, క్రిస్టియన్స్ బయటకి గెంటేయాలి అనుకోవడం. మళ్ళీ క్రిస్టియన్స్ అమెరికా ఫారెన్ కంపెనీలకు వెళ్ళి క్రిస్టియన్స్ దేశాలకు వెళ్ళి రండి మా దేశంలోకి వచ్చి కంపెనీలు పెట్టండి అని అడిగేది మనమే. ఇక్కడ క్రిస్టియన్స్ పెరుగుతుంటే అదిగో క్రిస్టియన్స్ పెరిగిపోతున్నారు, హిందువులే ఉండాలి మన దేశంలో అనేది మనమే. ఇది ఖచ్చితంగా నేనైతే చెప్తున్నాను భయ్యా, ఇది ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు చేసే కొన్ని పనుల వల్లే ఇది జరుగుతుంది. ఇన్ని రోజులు ఆపాం కదా, ఇన్ని రోజులు గొడవలు లేకుండా, బాంబ్ బ్లాస్టులు లేవు, ఎక్కడ లేవు, భారతదేశం అంతా ప్రశాంతంగా ఉంది అంటున్నారు. కానీ చాలా న్యూస్లు వస్తున్నాయి, అవి బయటకు రావట్లేదు. నరేంద్ర మోడీ గారే ఉన్నప్పుడే మిలిటరీ ఆర్మీ కొంతమంది వెహికల్ వెళ్తుంటారు. ఫిబ్రవరి 14న ఆ రోజున బాంబ్ బ్లాస్ట్ చేసి కొంతమంది మిలిటరీ వాళ్ళు, మన మిలిటరీ ఆఫీసర్లని ఎంతో మందిని చంపేశారు.
చాలా జరుగుతున్నాయి. కానీ ఏంటంటే న్యూస్ అనేది బయట స్ప్రెడ్ అవ్వట్లేదు. ఏ న్యూస్ స్ప్రెడ్ అవ్వాలి, ఏది స్ప్రెడ్ కాకూడదు అన్న మెయిన్ లో ఉంది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే అణిచివేత ఎక్కువ అయితే మాత్రం తిరుగుబాటు అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఎవరికి ఇవ్వాల్సిన విలువలు, ఎవరికి ఇవ్వాల్సిన వాల్యూ వాళ్ళకి ఇస్తే ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా బతుకుతారని నేను అనుకుంటున్నాను భయ్య. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.